మాట్లాడతారు. జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. మీకు NN న్యూస్ కి అలాగే మోహన్ రెడ్డి గారికి ఉదయశ్రీ గారికి కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారో ప్రజల్లో మంచి స్పందన అయితే వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అన్నట్టుగా మరి వైసీపీ చెప్తుంది. అది నారా లోకేష్ గారు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పీపీపీ విధానం గురించి. ఏదైతే ఎవరైతే మీరు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం, దీని మొత్తాన్ని కూడా ఏ సినారియోలో చూస్తారు? అసలు పీపీపీ విధానం గురించి వైసీపీ కోటి సంతకాల సేకరణ విషయాన్ని కూడా మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. అంటే ఇది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందే కాదు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50% మెడికల్ సీట్లు ఏ విధంగా అమ్ముకున్నారన్నది, ఏ విధంగా ప్రైవేటీకరణ చేశారన్నది కూడా ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా కోటి సంతకాల పేరుతో ప్రజల్ని ఒక మభ్య పెట్టేటువంటి విధానంతో ముందుకు వెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే వాళ్ళు చేపట్టినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి ఏ కార్యక్రమం అన్నా సరే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. కానీ ఉనికిని చాటుకోవడానికి ఇవాళ వైసీపీ చేస్తున్న నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో కానీ ఎక్కడ ఈ సమెత్తంతా కూడా నిజం లేదు. అంటే ప్రైవేట్ వ్యక్తులను ఇందులో పార్ట్నర్షిప్ లో తీసుకోవడం వల్ల మెడికల్ కాలేజీలు త్వరగతిన పూర్తవుతాయి. కాంట్రాక్టుల విధానంలో కానీ ఇవన్నీ కూడా తొందరగా పూర్తయి మెడికల్ విద్యని ఇంకా అంటే రిజర్వేషన్ ప్రక్రియలోనే కాకుండా జనరల్ కోటాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా, అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కావచ్చు, రిజర్వేషన్ పొందేటువంటి విద్యార్థులకు కావచ్చు, ఎవరికి అన్యాయం జరగకుండా టాలెంటెడ్ పర్సన్స్ కి ఎక్కువ మెడికల్ సీట్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంటే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల విద్యను నాటేసుకుంటారా, పేదలకు అన్యాయం చేస్తారా, పేదలు ఒక్కరే మంచి అదే మెడికల్ డాక్టర్లు అవ్వకుండా ఆపేస్తారా అని మాట్లాడుతున్నారండి. రాష్ట్రంలో టాలెంటెడ్ పర్సన్స్ 90 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, 90% మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మెడికల్ సీట్ లేదు. ఇవాళ 40%, 50% తెచ్చుకున్న వాళ్ళకి డాక్టర్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి వాళ్ళు ఎప్పుడో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా, అలాగే జనరల్ కేటగిరీలో కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రేపొద్దున మెడికల్ సీట్లు వచ్చే విధంగా కావచ్చు, ఈడబ్ల్యూఎస్ విధానంలో కావచ్చు, ఈ రోజు చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఈరోజు మెడికల్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను ఒక వర్గాన్ని, ఒక వ్యవస్థలో తప్పు పట్టను ఒకేసారి సరిదిద్దాలంటే చాలా టైం పడుతుంది. గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, అదే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఈ రోజు పిల్ల కాంగ్రెస్ కూడా చేస్తున్నట్టు. కృష్ణవేణి గారు ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ ఇచ్చిన వార్నింగ్ని ఏ రకంగా చూడాలి? మరొకసారి ఆ బయట ప్లే అవుతుంది, మరొకసారి చూద్దాం. నారా లోకేష్ గారు బయట మరొకసారి ప్లే అవుతుంది, చూద్దాం. పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు, నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీలో ఉన్న కార్యకర్తలు మాట్లాడేది ఏంటంటే, సరే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడారు, వీళ్ళని సైకో అన్నారు, వీళ్ళని పప్పు అన్నట్టు రకరకాలుగా మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భాష ఈ రకంగా ఉండటం అభ్యంతరకరమని మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని మీరు ఎలా చూస్తారు?
సార్ నిన్న పేర్ని నాని గారు మాట్లాడడం జరిగిందండి. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ రకంగా మాట్లాడాడు పేర్ని నాని అంటే కొన్ని వర్డ్స్ నేను మాట్లాడాను కావాలంటే బయట కూడా మీరు ప్లే చేసి చూడండి, ప్రజలు చాలా మంది చూసారు. అంటే పతివ్రతలని రకరకాల అబ్యూజెస్ గా మాట్లాడడం జరిగింది ఒక మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని. మా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి ఇందులో కన్నా దూకు సావాలని చెప్పడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడడం, ముసలోడని మాట్లాడడం కానీ ఇలాంటి చాలా చాలా అబ్యూజెస్ ఇంకా చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి తీరు. కానీ ఇవాళ నారా లోకేష్ గారు మాట్లాడింది క్యాడర్ను ఉత్సాహపరచడానికి మాట్లాడినటువంటి మాటలు తప్ప అందులో రాజకీయ కక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటువంటి అవకాశము లేదు. పూర్తి సంతకాల సేకరణ పేరుతో గవర్నర్ గారిని కలిసేటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ ఏ అధికారం లేకుండానే 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు 11 సీట్లకి పరిమితం అయ్యి పక్కన కూర్చుంది. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కూర్చున్న తర్వాత వీళ్ళు ప్రభుత్వాధికారిని బెదిరిస్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి పడేస్తామని చెప్తారు. అదే జగన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు ధోరణి, ఈ ఉడత ఊపుళ్ళకి ఈ బెదిరింపులకి అస్సలు భయపడేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా లేదు. టైం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిన్నారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా టైం వచ్చినప్పుడు జైల్లో పెట్టడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకాడదు. ఎందుకంటే మానవత్వం లేని మృగాల్లాగా తయారయ్యారు కొంతమంది. అయితే ఎవరో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే సైకో ఆనందాన్ని పొందినటువంటి ఈ వ్యక్తులు కానీ అదే ప్రజల మద్దతుతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 15 నిమిషాల్లో బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే చెల్లెలు పాదయాత్ర చేసినటువంటి చెల్లెలు కూడా పక్కకి నెట్టేసేసి రాష్ట్రం నుంచి తరివేసినటువంటి పరిస్థితిని చూసాం మనం. తల్లి చెల్లిని కూడా తరివేసినటువంటి స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మా కూటమి ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఎక్కడా పోలిక లేదండి. రప్ప ఒక గాంధీ ఇజు నడుస్తలేదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి ఇక్కడ కొట్టండి అని వైసీపీ వాళ్ళతో ఖండించుకున్న స్థితిలో మీ ప్రభుత్వం లేదు. ఒకడు తంతే 4 తంతేవాళ్ళు సమాధానం చెప్పే విధానంలోనే ఉన్నాము. అదే విధానంతో ముందుకెళ్తాం. అంటే కృష్ణవేణి గారు, ఒకటి డిబేట్ కి సంబంధం లేకపోయినా ఒకటి అడిగితే అడగాలి. జలధేర మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిడదవల్లో పర్యటిస్తున్నట్టున్నారు. అక్కడ మరి ఆ మిషన్ ద్వారా రానున్న రోజుల్లో ప్రజల దాహార్తి తీరనుందా? ఒక 30 seconds లో చెప్పండి. 30 ఈ రాజకీయ చరిత్రలో నుండి ఎక్కడ కనీ విని